అది పోలేరు కాబట్టి సార్ ఇట్లా చేసేది. ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు మొత్తం సీల్ చేసి పడేశారు. బిల్డింగ్ పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉన్న బట్టి 2 గంటలు ప్లాస్టిక్. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా ప్రజలు వెళ్ళిపోయేది తెలియదు కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. అధికారుల నిర్లక్ష్యం చేస్తే ఈ కట్ట ప్లాస్టిక్ ఎక్కువ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు వాటి పట్టాల్లో పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇప్పుడు చూస్తారు సార్ అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్ లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జీ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ప్రజాపాలన. మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది.